ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వరుస సెలవులు రావడంతో సప్తముఖ మహాశక్తి వినాయకుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా వారిని మెల్లమెల్లగా దర్శనం చేసుకుని పంపించే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం విజువల్లో చూసుకోవచ్చు అనేక మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడ ఖైరతాబాద్ కి తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఒకవైపు రైల్వే ట్రాక్, ఒకవైపు టెలిఫోన్ భవన్, మరోవైపు ఐమాక్స్ రూట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా 4 రోజులు హాలిడేస్ రావడంతో ఈ రోజు సెకండ్ సాటర్డే, రేపు సండే, ఎల్లుండి ప్రభుత్వ హాలిడే, తర్వాత మంగళవారం నిమజ్జనం కార్యక్రమం 4 రోజులు హాలిడే రావడంతో కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు ముఖ్యంగా హాలిడే కావడంతో కుటుంబ సభ్యులతో వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఫ్యామిలీతో వచ్చాము. మేము పటాన్ చెరువు ఆర్సీపురం నుంచి వచ్చాము సార్. మేము ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటాము దేవుణ్ణి. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ప్రతి సంవత్సరం మేము ఫస్ట్ రోజు కానీ సెకండ్ రోజు వస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. గణపతి మహారాజ్ మీద చాలా నమ్మకం ఉన్నది. 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. 20 years నుంచి ఇక్కడికి వస్తున్నాను నేను. చాలా బాగా దర్శనం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటాం, కానీ అక్కడి నుంచే దర్శనం చేసుకుంటాం. కానీ ఈ రోజు మాత్రం పాదాలను ముట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు, కుటుంబ సభ్యులు అందరం కలిసి వచ్చామండి. మా పిల్లలు మార్నింగ్ నుంచే వెళ్ళాలని గొడవ చేసి అందరినీ తీసుకుని వచ్చాము. పాదాల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అంటే చాలా బాగా చేసుకున్నాము. మేము ప్రతి సంవత్సరం నుంచి వచ్చిన ఈసారి చేసిన దర్శనం ఎప్పుడు చేసుకోలేదు. కానీ ఎన్ని గణేశుల దగ్గరికి వెళ్ళినా కూడా ఖైరతాబాద్ గణేష్ అంటే స్పెషల్. ఆ స్పెషల్లో చాలా బాగా ఈరోజు మేము అద్భుతంగా దర్శనం చేసుకున్నాము. ఎంత రద్దీగా ఉంది ఈరోజు. సాటర్డే సండే వీకెండ్ అయినా కూడా అద్భుతంగా మంచిగా దర్శనం చేసుకున్నారు. చిన్న పిల్లలతో కలిసి వచ్చాము మేము. ఎంతో బాగా మేము అందరం కలిసి దర్శనం చేసుకొని ఇక్కడ మేము ఇలా మాట్లాడడం కూడా మాకు సంతోషంగా ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా మీ కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. మా తాతతో చేసుకున్నందుకు ఇంకా బాగుంది. అంటే ఇక్కడ వచ్చే భక్తులకు కావచ్చు, విఐపీలకు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దర్శనం చేపించి పంపిస్తుంటారు. కానీ ఈరోజు రద్దీ ఎక్కువ కావడంతో ఎట్లా ఉంది? మీరు ఈ పబ్లిక్ని ఎట్లా కంట్రోల్ చేశారు? ఎట్లాంటి ఏర్పాటు చేశారు? మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ యొక్క ఆహ్వానం మేరకు పిలిచినా పిలవకపోయినా యావత్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం నలుమూల నుండి కూడా ప్రతి సంవత్సరం మానవాతిగా తండోపతండాలుగా మరి ఇక్కడ భక్త జనసమూహం రావటం జరుగుతుంది. వచ్చిన భక్తులకు కూడా మీరు చూస్తున్నారు, ఎవరికి కూడా ఎలాంటి కూడా ఆటంకం కలగట మా గణేష్ ఉత్సవ కమిటీ యొక్క సందర్భంలో వాళ్ళ యొక్క అధ్వర్యం లోపల, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో మేము ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ యొక్క మహావినాయకుడు యొక్క మహిమ ఏంటంటే, ఎవరైతే భక్తులు మనస్ఫూర్తిగా మనసు నిండా తమ కోరికలు కోరుకుంటారో ఇవి ఇక్కడంతా తీర్చే మహావినాయకుడు మా ఖైరతాబాద్ మహావినాయకుడు, సప్తముఖ మహాశక్తి గల మహావినాయకుడు. మీకు తెలుసు, మరి ఇక్కడ వినాయకుని యొక్క దర్శనానికి మరి వచ్చిన భక్తులకు కూడా మా వాలంటీర్ల తరఫున ఎంత పెద్ద వాళ్ళ జనాలు, ఎంత పెద్ద భక్త సమూహమైనా కూడా అందరికీ కూడా మేము అందరం కూడా చాలా పీస్ఫుల్గా వాళ్ళకంత శాంతియుతంగా అందరినీ కూడా దర్శనం చేయించడం జరుగుతుంది. 70 అడుగుల వినాయకుడు మా ఖైరతాబాద్ మహావినాయకుడు. ఈ మహావినాయకుడిని దర్శించడానికి అనేక రంగాలుండి, సినీ రంగం అయితే ఏంది, రాజకీయ పార్టీలు అయితే ఏంది, అదేవిధంగా పారిశ్రామిక రంగాలు అయితే ఏంది, వివిధ రంగాల నుండి కూడా ఇక్కడ తండోపతండాలుగా ఇక్కడ రావడం జరుగుతుంది. మన మహావినాయకుడిని దర్శనం చేసి జరుగుతుంది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. గతంలో కూడా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి యొక్క సౌజన్యంతో ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మట్టి వినాయకుడిని చేయాలి, కాలుష్య నివారణకు ఏర్పడాలని అప్పుడు సహకరించాలన్నప్పుడు వారి యొక్క మాటలను అనుసరించేసి, గత ప్రభుత్వాన్ని అనుసరించేసి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మేము కాలుష్య రహితమైన యొక్క మట్టి మహావినాయకుని ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నగరం నలువైపుల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యుల నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఒకవైపు మనం చూసుకోవచ్చు, వచ్చే భక్తులకు కూడా షెడ్స్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే 4 రోజులు వరుసగా 4 రోజులు హాలిడే రావడంతో కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా
ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు కూడా అక్కడక్కడ సీసీ కెమెరాల ద్వారా కూడా ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కూడా అక్కడక్కడ షీటింగ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వచ్చే భక్తులకు హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసు అధికారుల సమన్వయంతో కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా పోలీసు అధికారులు అటు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.